Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ అభిమాని హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కు సంబంధించిన సంచలన విషయాలను పోలీసులు వెలికితీస్తున్నారు. తాజాగా దర్శన్ వినియోగించిన లోఫర్స్ ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్ వద్ద గుర్తించారు. వీటిని హత్య సమయంలో అతడు వినియోగించాడు. వీటి రికవరీతో కేసులో కీలక ఆధారాలను పోలీసులు దక్కించుకున్నట్టయింది. రేణుకాస్వామి హత్య అనంతరం 9వ తేదీ తెల్లవారుజామున మృతదేహాన్ని పారేసి హుస్కేర్ హల్లీలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్ కు దర్శన్ చేరుకున్నాడు. అక్కడి నుంచి మైసూర్ బయలుదేరే ముందు ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పోలీసులు సమన్లు జారీ చేసి బుధవారం 5 గంటల పాటు విచారించారు. అంతేకాదు ఆ లోఫర్స్ ను ఎవరైనా కడిగారేమోనని అడిగి తెలుసుకున్నారు. ఈ హత్య అనంతరం కొన్ని దుస్తులు, ఫుట్వేర్ ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ రాజు తెచ్చి విజయలక్ష్మికి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆమెను సాక్షిగా పోలీసులు భావించే అవకాశాలున్నాయి. ఇక రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఫ్యాన్ క్లబ్ లోని వారు కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు పోలీసుల కన్ను వారిపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా దర్శన్ ఫ్యాన్ క్లబ్ కార్యకలాపాలపై దృష్టి సారించారు. వీరందరికీ దర్శన్ తో పాటు అతడి దర్శక నిర్మాతల నుంచి ఆకర్షణీయమైన మొత్తాలు అందుతున్నట్లు గుర్తించారు. ఇక రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్ కు 30 లక్షలు ఇచ్చినట్లు దర్శన్ అంగీకరించాడు. ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తన పేరు బయటకు రాకుండా చూడాలని కోరినట్టుగా తెలిపాడట. దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు అతడిని చిత్రహింసలకు గురి చేయడంతో పాటు కరెంట్ షాక్ ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని మాయం చేసేందుకు వారు పన్నిన కుట్రకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.